రెడ్ బిగ్ టీవీ డిజిటల్ ఎక్స్క్లూజివ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తూ ఉన్నాము. నిజామాబాద్ లో దారుణం చోటు చేసుకుంది. ఓన్లీ అనుమానం కారణంగానే ఒక భార్యను భర్త అతి దారుణంగా చంపేశారు. ఈ మధ్య కాలంలో మనం చూస్తున్నాము అనుమానంతో గురి చేస్తున్నటువంటి సందర్భాలు ఎన్నో కనిపిస్తూ ఉన్నాయి. అనుమానంతో మర్డర్ చేస్తున్నటువంటి సందర్భాలు. సో ప్రెసెంట్ దానికి సంబంధించినటువంటి బ్రేకింగ్ మనం చూస్తోంది. నిజామాబాద్ కి సంబంధించి నిజామాబాద్ లో అతి దారుణంగా మనకు కనిపిస్తోంది. స్క్రీన్ మీద చూస్తూ ఉన్నాం మనము. కామారెడ్డి జిల్లా విఠల్వాడి తండాలో అనుమానం దారుణం చోటు చేసుకుంది. అనుమానంతో భార్యను చంపేసినటువంటి భర్త ఒక్కసారిగా భార్య సునీత నాలుక కత్తిరించి తలపై రోకలి బండతో కొట్టి దారుణ హత్య చేశారు. పవార్ కిషన్, పవార్ సునీత ఇద్దరు దంపతులు గత 10 ఏళ్ల కిందట హైదరాబాద్ కు లింగంపల్లిలో వలస వచ్చినట్టు తెలుస్తోంది. లింగంపల్లిలో టీ కొట్టు నడుపుతూ ఉన్నటువంటి ఇద్దరు దంపతులు గుడి పండుగకు తండాకు వచ్చారు. అండ్ దంపతుల మధ్య గత కొద్ది రోజులుగా వివాదం జరుగుతోంది. భార్యపై కిషన్ మీద అనేక రకాల అనుమానాలు అయితే వెలువెత్తుతూ ఉన్నటువంటి నేపథ్యంలో తరచుగా వాళ్ళిద్దరూ గొడవ పడుతూనే ఉన్నారు. ఒకవైపు బిజినెస్ చేస్తూ ఉన్నప్పటికీ కూడా కలిసికట్టుగా, మరోవైపు ఇలా కంటిన్యూస్ గా గొడవలు పడుతున్నటువంటి నేపథ్యంలో దీనికి సంబంధించి ప్రజెంట్ ఒక రోజు ఇలాగే చాలా గొడవ జరిగింది. దాని తర్వాత కత్తెరతో నాలుక కట్ చేసి వెంటనే మధ్యమత్తులో ఆమెతో గొడవపడి తాగొచ్చేసి ఇంటికి తాగొచ్చిన తర్వాత మధ్యమత్తులో కంటిన్యూస్ గా భార్య సునీతతో గొడవపడి ఆ గొడవలో నాలుకతో పూర్తిగా కత్తెరతో నాలుకని కట్ చేసి ఆ తర్వాత రోకలి బండతో తలపై కొట్టినటువంటి కిషన్ బాధితురాలి కేకలు ఒక్కసారిగా వినిపించేసరికి స్థానికులందరూ కూడా కాపాడేందుకు ప్రయత్నం చేసినప్పటికీ కూడా వాళ్ళ చేతుల మీద లేకుండా అయిపోయింది. భార్యపై అనుమానంతో ఆమె నాలుక కత్తిరించి తలపై రోకలి బండితో కొట్టి దారుణంగా హతమార్చినటువంటి ఘటన కామారెడ్డి జిల్లా పెద్దకొడగల్ మండలం విఠల్ వాడి తండాలో గురువారం రాత్రి చోటు చేసుకుంది. ఇటు స్థానికులు పోలీసులు తెలిపినటువంటి వివరాల ప్రకారం అయితే తండాకు చెందినటువంటి పవార్ కిషాన్, పవార్ సునీతకు 10 ఏళ్ల క్రితం తమ ఇద్దరు పిల్లలు తీసుకుని హైదరాబాద్ కు వెళ్లారు. ఆ తర్వాత ప్రస్తుతం లింగంపల్లి ప్రాంతంలో టీ కొట్టు పెట్టుకుని జీవనం సాగిస్తూ ఉన్నారు. తండాలో గుడి పండుగ ఉండటంతో ఇటు 5 రోజుల కింద దంపతులు రావటం జరిగింది. ఆ తర్వాత కొద్ది రోజులుగా భార్యపై అనుమానం పెంచుకున్నటువంటి కిషన్ గురువారం రాత్రి ఆమెతో గొడవపడి కత్తెరతో నాలుగు కత్తిరించారు. అనంతరం రోకలి బండతో తలపై కొట్టాడు. బాధితురాలి కేకలు విని కాపాడేందుకు ఇంటి తలుపు పగలగొట్టి ఇరుగు పొరుగు లోనికి రాగా వారిపైన కిషన్ దాడి చేసి గాయపరిచాడు. ఎట్లకేలకు మనం చూసుకుంటే కనుక అతడిని బంధించి కవితను ఆసుపత్రికి తరలించే సమయంలో మార్గ మధ్యలోనే ఆమె మృతి చెందడం జరిగింది. పూర్తిగా అన్న జాదవ్ పూల్ సింగ్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. దీనికి సంబంధించి అసలు ఎందుకు వీళ్ళిద్దరి మధ్య అంత వివాదం జరుగుతోంది, అనుమానం ఎందుకని తలెత్తుతోంది అనే వివరాలకు సంబంధించి పూర్తి దర్యాప్తు అయితే కొనసాగుతోంది. గత కొంతకాలంగా మనం చూస్తున్నాము భార్య భర్తని, భర్త భార్యని ఇలా అనుమానం పేరిటనో అక్రమ సంబంధం పేరిటనో చంపుకుంటూ పోతూ ఉన్నారు. కంటిన్యూస్ ఒకవైపు చట్టం శిక్షిస్తున్నప్పటికీ కూడా మరోవైపు మద్యం మత్తులో చేస్తున్నారా, ఏ మత్తులో చేస్తున్నారో తెలియట్లేదు. కానీ ప్రస్తుతం ఈ ఘటన మాత్రం అందరినీ కలిచివేస్తున్నటువంటి ఘటన అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే కత్తెరతో నాలుకను కట్ చేసిన టైంలో విజువల్స్ మనం చూడొచ్చు. తను ఎంత అవస్థ పడుతోంది. తను లేవలేని స్థితిలో మొత్తం రక్తం అంతా కారిపోయి రోకల్ బండ తలతో కొట్టేసి అలాగే పూర్తిగా నాలుకను కత్తిరించినటువంటి టైంలో ఎక్కువగా రక్తస్రావం కూడా జరుగుతున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తోంది. కొట్టుమిట్టాడుతుంది ప్రాణాల కోసం. సో ఇలాంటి ఘటనలు ఎందుకు జరుగుతున్నాయి, అసలు ఏ విధంగా జరిగింది, గల పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రాజేష్ మనకి అందుబాటులో ఉన్నారు. రాజేష్, రైట్ నో చూస్తున్నాము 10 ఏళ్ల నుంచి వాళ్ళిద్దరూ పెళ్లి చేసుకుని 10 ఏళ్ళు అవుతున్నా కూడా ఇప్పుడు ఎందుకు అనుమానం వ్యక్తం అవుతుంది? వాళ్ళకి ఎవరైనా పిల్లలు ఉన్నారా, అసలు అక్కడ పరిస్థితి ఏంటి, ప్రజెంట్ దీనికి సంబంధించి పోలీసులు ఏం చెప్తూ ఉన్నారు, స్థానికులు ఏం చెప్తున్నారు? విషాదం చోటు చేసుకుంది. ఏదైతే హైదరాబాద్ లో చాలా రోజులుగా నివాసం ఉంటున్న కిషన్, సవిత ఎవరైతే ఉన్నారో వాళ్ళ సొంత గ్రామానికి రావడం జరిగింది. ఈ కోర్టులో ఏదైతే భార్య భర్తల మధ్య జరిగిన అనుమానం ఏదైతే తలెత్తిందో ఈ వివాదంలో భార్యని హత్య చేయడం జరిగింది. 25 సంవత్సరాల క్రితం పవర్ సవిత అలాగే కిషన్ ఇద్దరు కూడా వివాహం చేసుకున్నారు. చాలా కాలంగా కూడా హైదరాబాద్ లో నివాసం ఉంటున్నారు. కొన్ని సంవత్సరాలుగా హైదరాబాద్ లో లింగంపల్లి ప్రాంతంలో చాయ్ కొట్టు నడిపించుకుంటూ జీవనం సాగిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఇటీవల పండుగలు లేకపోతే ఏదైనా కార్యక్రమం ఉన్నప్పుడు ఏదైతే వాళ్ళ సొంత ఊరైన విఠల్వాడి గ్రామానికి వస్తూ ఉంటారు. ఈ నేపథ్యంలోనే
భార్యపై అనుమానం పెంచుకున్న కిషన్ ఎవరైతే ఉన్నారో మధ్యాహ్నమత్తులో భార్యని కిరాతకంగా చంపడం జరిగింది. దీంతో గ్రామస్తులు ఎవరైతే నిందితుడిని పట్టుకుని చిత్కబారడం జరిగింది, పోలీసులకు అప్పగించడం జరిగింది. కానీ విట్టలవాడి గ్రామానికి సంబంధించిన ఈ ఘటన ఒక్కసారిగా అందరినీ కలిసివేసింది, కలకల రేపిందని చెప్పుకోవచ్చు. ఒక అనుమానంతో భార్యపై చిత్కబారడం జరిగింది. దీంతో అతి కిరాతకంగా చంపడంతో ఒక్కసారిగా గ్రామంలో కలకలం రేపింది. చాలా రోజులుగా ఏదైతే లింగంపల్లి, హైదరాబాద్ లోని లింగంపల్లి చాయ్ కొట్టు నడిపించుకుంటూ జీవనం సాగిస్తున్నారు. వీరిద్దరు కూడా చాలా సంవత్సరాలుగా బాగానే ఉన్నప్పటికీ కేవలం అనుమాన నేపథ్యంతోనే ఈ హత్య జరిగినట్టుగా తెలుస్తుంది. అయితే ప్రస్తుతం అంటే వాళ్ళకి సంబంధించినటువంటి ప్రస్తుతం వాళ్ళ పేరెంట్స్ కానివ్వచ్చు, తల్లిదండ్రులు కానివ్వచ్చు, వాళ్ళకి సంబంధించినటువంటి వాళ్ళు ఎవరైనా రియాక్ట్ అవుతూ ఉన్నారా దీనికి సంబంధించి? అంటే ఇప్పటి వరకు జరిగిన ఘటనకు సంబంధించి ఇదే పండుగ నేపథ్యంలో, దీపావళి పండుగ వచ్చింది కాబట్టి పండుగ నేపథ్యంలో హైదరాబాద్ లింగంపల్లిలో తాయి కొట్టు నడిపించుకుంటున్న దంపతులు కూడా ఇక్కడ ఏదైతే విట్టలవాడి గ్రామానికి రావడం జరిగింది. అక్కడ కుటుంబ సభ్యులు కూడా ఉంటారు కాబట్టి ఈ నేపథ్యంలోనే అక్కడ రోజు మద్యం సేవించి గొడవ చేసేవాడు. కానీ సొంత గ్రామానికి వచ్చిన తర్వాత కూడా సేమ్ అదే మద్యం తాగి తీవ్ర గొడవ చేయడంతో అక్కడ ఇద్దరి మధ్య జరిగిన గొడవలో తనని అతి కిరాతకంగా చంపడం జరిగింది. దీంతో గ్రామస్తులు కావచ్చు, కుటుంబ సభ్యులు కావచ్చు తను పట్టుకుని చిత్కబారడం జరిగింది, పోలీసులకు అప్పగించారు. అక్కడే తీవ్రంగా ఇబ్బంది పడి నరకయాతన పడి చివరికి భార్య సవిత చనిపోవడం జరిగింది. దీంతో అక్కడ గ్రామస్తులు చాలాసేపు కాపాడినప్పటికీ గ్రామం అంతా కూడా అంటే పల్లెటూరు ప్రాంతం కాబట్టి అక్కడి నుంచి సిటీకి రావాలంటే కూడా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనే నేపథ్యంలో కాపాడే ప్రయత్నం చేసినప్పుడు కూడా చివరికి ఆసుపత్రికి వచ్చేవరకు సవిత చనిపోవడం జరిగింది. దీంతో గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎవరైతే నిందితుని కఠినంగా శిక్షించాలని పోలీసులకు వేడుకున్నారు. కొద్దిసేపు అక్కడ ప్రాంతం అంతా కూడా తీవ్ర గందరగోళ పరిస్థితి నెలకొంది. ఎవరైతే నిందితుడు ఉన్నారో నిందితుడిని చిత్కబాది పోలీసులకు అప్పగించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ప్రస్తుతం పోలీసుల అదుపులో నిందితుడు. రైట్ రాజేష్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. రైట్, ప్రస్తుతం అయితే పోలీసుల అదుపులో ఉన్నారు నిందితుడు అని చెప్తూ ఉన్నారు. మరి దీనికి సంబంధించి పూరి దర్యాప్తు కొనసాగుతుంది. ఏ శిక్ష విధించాలి అనే కోణంలో కూడా దర్యాప్తు చేస్తూ ఉన్నారు. ఎందుకంటే గత కొంతకాలంగా మనం చూస్తున్నాం కంటిన్యూస్ గా భార్యాభర్తల మధ్య తగాదాలు జరుగుతున్నప్పటి నేపథ్యంలో ఒకవైపు భార్య సీక్రెట్ గా చంపడం, భర్త డైరెక్ట్ గా చంపడం, భార్యని ఇలా కంటిన్యూస్ గా ఒకరిపై ఒకరు దాడులు చేసుకోవటము, హత్య చేయటము, హతమార్చడం, లేదంటే ఒక గ్యాంగ్ నిర్వహించి రెక్కి నిర్వహించి చంపటం, ఇలాంటివి ఎన్నో సంఘటనలు మనం చూస్తూనే ఉన్నాం. కంటిన్యూస్ గా ఒక రోజుకు ఒక న్యూస్ అయితే వస్తూ ఉంది. సో దీనికి సంబంధించి ఒకవైపు చట్టపరంగా శిక్షిస్తున్నప్పటికీ కూడా మరి ఎందుకని ఇలా భార్యాభర్తల మధ్య వివాదాలు వస్తున్నాయి? ఈ వివాదాల నేపథ్యంలో పోలీస్ స్టేషన్స్ ఉన్నాయి, అక్కడికి వెళ్ళినటువంటి చట్టపరంగా మనం ముందుకు వెళ్ళొచ్చు, నచ్చకపోతే కేసెస్ వేయొచ్చు. కానీ ఎందుకని ఒక మనిషిని చంపి ఇది చేస్తున్నారు అని చెప్పి మరోవైపు ఎన్నో రకాలుగా శిక్షిస్తూ ఉన్నప్పటికీ కూడా భార్యాభర్తల మధ్య గొడవలు జరుగుతూనే ఉన్నాయి. ఇలా ఇటు తల్లిదండ్రుల మధ్య ఆస్తి పంపకాలకు సంబంధించి కూడా ఒకవైపు హత్యలు చేస్తూ ఉన్నారు. మనం చూస్తూ ఉన్నాము. ప్రజెంట్ అయితే దానికి సంబంధించి సునీతకు సంబంధించి ఒకవైపు మర్డర్ జరిగినటువంటి దృశ్యాలు కనిపిస్తున్నాయి. అతి దారుణంగా చంపాడు భర్త. నాలుకను కత్తెరతో కట్ చేసి రోకలి బండతో కొట్టి చంపటం అనేది అతి దారుణమైనటువంటి ఘటన అని చెప్పొచ్చు. ఒకవైపు టీ కొట్టు నడుపుతున్నారు, మరోవైపు బిజినెస్ ఒక మంచిగా సాగుతుంది అనే టైంలో మరోవైపు ఇలాంటి కథలు, ఇలాంటి దారుణ ఘటన చోటు చేసుకోవటం అనేది నిజంగా బాధాకరం అని చెప్పాలి. దీన్ని అందరినీ కూడా స్థానికులందరినీ కూడా కలిసివేస్తోంది. వాళ్ళ ఏదైతే సునీత వాళ్ళ అన్నయ్య బ్రదర్ ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు ఒకవైపు పోలీసులు అయితే అదుపులోకి తీసుకోవడం జరిగింది. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఇంకా తెలియాల్సి ఉంది. आराम से 100 नंबर का इसलिए कॉल कर दो बंजो फोन करो तो अड़े आराम से 100 नंबर का इसलिए कॉल कर दो बंजो फोन करो तो अड़े आइन रो घंटा लगा आराम से 100 नंबर का इसलिए कॉल कर दो बंजो फोन करो तो अड़े आइन रो घंटा लगा आराम से 100 नंबर का इसलिए कॉल कर दो बंजो फोन करो तो अड़े आइन रो घंटा लगा आराम से 100 नंबर का इसलिए कॉल कर दो बंजो फोन करो तो अड़े आइन रो घंटा लगा आराम से 100 नंबर का इसलिए कॉल कर दो बंजो फोन करो तो अड़े आइन रो घंटा लगा